జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలో హస్తం పార్టీ విభజన వాదాన్ని రేకెత్తిస్తోంది. నార్త్ సౌత్ అంటూ ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా పార్లమెంట్లోనే తాము విభజనను కోరుకుంటామంటూ వ్యాఖ్యానించే వరకు వెళ్ళింది. ఇటువంటి వ్యాఖ్యలు పార్లమెంట్ వరకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విభజన వాదానికి కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కారణమేంటి, అందులో ఎంత మేర నిజముంది అనే విషయాల్ని తెలుసుకుందాం. గురువారం కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ సురేష్ లోక్సభలో మాట్లాడారు. నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ ఆరోపించారు. ఇలాంటి సమయంలో దేశాన్ని విడగొట్టి దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తోందని ఆరోపించారు. దక్షిణాదిపై కేంద్రం వివక్షను ఇలాగే కొనసాగిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక దేశం డిమాండ్ తీసుకొస్తామన్నారు. దక్షిణాది ప్రాంతంపై హిందీ ప్రాంత వాసులు చూపుతున్న వివక్ష కారణంగా వేరే గతి లేకనే ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. గ్రాంట్ల వివక్షను సరిచేయకపోతే ప్రత్యేక దేశం ఇవ్వమన్నారు. ఇక గ్రాంట్లలో వివక్ష ఇలాగే కొనసాగితే దక్షిణ భారతీయులు ప్రత్యేక దేశం కోసం గళం విప్పటం అనివార్యమవుతోందని చెప్పారు. కేంద్ర నిధుల్లో మా వాటా మాకు అందటం లేదని, మా డబ్బును ఉత్తర భారతానికి ఇస్తున్నారని, దక్షిణాది రాష్ట్రాలకు అన్ని విషయాల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. హిందీ వాళ్లు మాపై పెత్తనం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అయితే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటా విషయంలో ఈ వివాదం మొదలైంది. ఈ పన్నుల విభజన ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకొని తర్వాత కాంగ్రెస్ దీన్ని ఎలా ఉపయోగించుకుంటుందో చూద్దాం. కేంద్ర రాష్ట్రాల మధ్య జీఎస్టీతో పాటు ఇతర పన్నుల వాటా జనాభా పరంగా డివైడ్ అవుతోంది. ఏ ప్రాంతంలో అయినా అభివృద్ధి అనేది ఆ ప్రాంతపు భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అక్కడ లభించే సహజ వనరులు, రోడ్డు మార్గాలు, సీ పోర్టులు, ఆ ప్రాంతపు వాతావరణం వంటి వాటిపై రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గనక చూసుకుంటే భారత్లో కొన్ని రాష్ట్రాలకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కేరళ సీ పోర్టులు ప్రధాన అనుకూలతలుగా చెప్పుకోవచ్చు. ఒక్క తెలంగాణకు తప్ప అన్ని రాష్ట్రాలకు సీ పోర్టులు నిర్మించుకోవటానికి సముద్రం ఉంది. తెలంగాణకు సీ పోర్టులు ప్రత్యక్షంగా లేకపోయినా ఇతర రాష్ట్రాలకు తరలించడానికి అనుకూలతలు చాలానే ఉన్నాయి. దీంతో పాటు ఈ రాష్ట్రాల్లో వాతావరణం పరిశ్రమలకు అనుకూలం. ఇక రాజకీయంగానూ ఈ రాష్ట్రాల్లో ఎటువంటి సమస్య ఉండదు. ఇటువంటి ప్రత్యేక కారణాలతో ఈ రాష్ట్రాల్లో పరిశ్రమలు కాస్తంత ఎక్కువగానే ఉన్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లోనే ఈ అనుకూలతలు ఎక్కువ. ఇక ముంబై, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు ఈ అనుకూలతలు మెండుగా ఉన్నాయి. ఇక దేశంలో ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి అనుకూలతలు అస్సలు లేవు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతాలన్నీ పర్వత ప్రాంతాలతో నిండి ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో పరిశ్రమలు రావటం అసాధ్యం. కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదం అతిపెద్ద సమస్య. దీంతో పాటు అక్కడ రాజకీయ అస్థిరత కూడా ఉంది. అందుకే అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ సాహసించరు. ఈ విషయాలను బట్టి గమనిస్తే దక్షిణ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు అభివృద్ధి కాస్తంత ఎక్కువే అని చెప్పొచ్చు. ఇక అయితే ప్రస్తుతం వచ్చిన వివాదం అంతా ఉత్తరాది రాష్ట్రాలకు పన్నులను ఎక్కువగా ఇచ్చి దక్షిణ ప్రాంతంలోని రాష్ట్రాలకు పన్నులను తక్కువగా ఇస్తోందన్నది ప్రధాన ఆరోపణ. బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలంటే గిట్టవని, అందుకే ఈ వివక్ష చూపుతున్నారన్నది విపక్షాల ఆరోపణ. దక్షిణాదిపై ఈ వివక్ష ఇలాగే కొనసాగిస్తే తమకు ప్రత్యేక దేశం కావాలని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ నిధుల్ని వెచ్చించింది కేవలం బీజేపీ మాత్రమేనా? కాంగ్రెస్ పాలనలోనూ ఇలాగే ఉండేదా? ఒకవేళ ఉంటే కాంగ్రెస్ ఇలా ఎందుకు చేసింది అనే విషయాన్ని చూద్దాం. దీనిపై వామపక్ష అనుకూల పత్రికగా ముద్రపడిన ది హిందూ రాసిన ఒక కథనాన్ని చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ గెట్స్ 10% ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ విత్ ఓన్లీ 1% ఆఫ్ పాపులేషన్ అనే శీర్షికన 2016లో ఒక విశ్లేషణాత్మక కథనం వెలువడింది. జమ్మూ కాశ్మీర్లో కేవలం 1% ప్రజలున్న ఆ రాష్ట్రానికి పన్నుల్లో 10% వాటా దక్కుతోందని ఈ కథనం సారాంశం. యథావిధిగా ఈ కథనంలో యూపీ, బీహార్ ఎక్కువగా పొందాయని, ఇతర రాష్ట్రాలు
తక్కువ పన్నులు పొందాయని చెప్పింది. అయితే ఈ గణాంకాలు నేటివి కావు. 2000 సంవత్సరం నుంచి 2016 మధ్య కాలంలోనివి. 2000 నుంచి 2014 వరకు దేశంలో యూపీఏ కూటమి అధికారంలో ఉంది. కాంగ్రెస్ హయాంలో ఈ పన్నుల విభజన ఇలాగే ఉండేది. అయితే నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పన్నుల విభజనలో దక్షిణాదిపై వివక్ష చూపిందా అంటే ఈ కాంగ్రెస్ నేతలు ఏం సమాధానమిస్తారు? జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కువ మొత్తంలో ఆదాయం రాకపోయినా ఆ రాష్ట్రాలకు ఎక్కువ వాటా లభించింది వాస్తవమే. దీనిని ఆ ప్రాంత భౌగోళిక రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణం. ఇక కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్టికల్ 370 వల్ల ఆ రాష్ట్రంలో ఉగ్రవాదమే 6 దశాబ్దాలుగా రాజ్యమేలింది. ఈ ఒక్క ఆర్టికల్ తో దేశ ప్రజలంతా లక్షల కోట్ల ధనాన్ని కాశ్మీర్ కి ధారపోశారు. అవన్నీ పాకిస్తాన్ అనుకూల నాయకుల జేబుల్లో వెళ్లాయి. వాటికి సరైన లెక్కలు లేవు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా వెచ్చించిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఈ ఆర్టికల్ అమల్లో ఉన్నంత వరకు కాశ్మీర్లో ప్రజలు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అక్కడ కరెంటు మీటర్లు ఉండవు. అందరికీ ఉచిత కరెంట్ అమల్లో ఉండేది. దీన్నంతా కేంద్రమే భరించింది. దీనికి ఆ ప్రాంత భౌగోళిక ప్రాధాన్యతే కారణం. వెనుకబడిన రాష్ట్రమని కాశ్మీర్ను పాకిస్తాన్కి వదిలేసుకుందామా? లేదు కదా. అందుకే నాటి యూపీఏ ప్రభుత్వంలో కూడా కాశ్మీర్కి ఎక్కువగానే వెచ్చించాల్సి వచ్చింది. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు లేకపోవడంతో ఒకానొక దశలో అక్కడ వేర్పాటువాదం పెరిగిపోయింది. భారత్లో కంటే చైనాలోనే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే భావన అక్కడి ప్రజల్లో కనిపించింది. అక్కడ పూర్తిగా పర్వతాలుంటాయని, పరిశ్రమలు రావని ఆ ప్రాంతాలను వదిలేసుకుందామా? ఇలా అభివృద్ధి లేని రాష్ట్రాలన్నింటినీ వదిలేసుకుంటూ పోతే భారత్లో మిగిలేవి ఎన్ని? దక్షిణాది రాష్ట్రాలని అభివృద్ధి చెందిన రాష్ట్రాలని చెబుతోంది కాంగ్రెస్. ఏపీలోని రాయలసీమ పూర్తిగా వెనుకబడింది కాబట్టి ఆ ప్రాంతాన్ని మన దేశం నుంచి వేరు చేద్దామా? లేదు కదా. నాడు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు గడ్డి కూడా మొలవదని ఆక్సైడ్ చిన్ను వదిలేశారు. భారత్ కు దూరంగా ఉన్నాయని కోకో ఐలాండ్స్ ని వదిలేశారు. ఆయన అలాగే ప్రధానిగా ఉండుంటే నేటి కాంగ్రెస్ నేతల్లాగా అన్ని రాష్ట్రాలను వదిలేస్తూ వచ్చేవారేమో. హస్తం పార్టీ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను విభజించాలన్న డిమాండ్ తీసుకురావటానికి ప్రధాన కారణం ఆయా రాష్ట్రాలపై ప్రేమ ఏమీ కాదు. డిసెంబర్లో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఓటమి పాలైంది. అదే సమయంలో తెలంగాణలో హస్తం పార్టీ గెలుపొందింది. ఆ సమయంలో ట్విట్టర్ లో ది సౌత్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే దక్షిణాది రాష్ట్రాలకు తెలివుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా మతతత్వం ఉందనే కారణాలను చెప్పారు కాంగ్రెస్ నేతలు. 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఉత్తరాది ప్రాంతాల్లో ఉన్నట్లుండి మతతత్వం పుట్టుకొచ్చిందా, ఉన్నట్లుండి తెలివి మందగించిందా అనేదే ఇక్కడ ప్రశ్న. అప్పుడే ఈ విభజన వాదాన్ని వినిపించింది. ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం రాష్ట్రాల బాగు కాదు, మరేదో ఉంది. ఇందులో విదేశీ కుట్ర ఉందనే విషయం అర్థమవుతోంది. మోదీ తన ప్రసంగంలోనూ ఇదే చెప్పారు. విదేశీ నిధులతో ఈ కుట్ర జరుగుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఈ నిజాన్ని తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.